మిమ్మల్ని కాదండి. మరి ఎవరితో బాబు? వాడెవడో పోనీయండి. అయ్యో వాడి జోలికి మీరు ఎందుకు వెళ్ళారు? ఎవడండి వాడు? వాడి మధ్యలో వాయించే సుబ్బారాయుడు అనే డాఫర్ ముండా కొడుకండి. డాఫర్ అంటే ఎవరు తప్ప? మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఆ రంగనాయకి ఇంటికి, ఆ రంగనాయకి ఇంటికి వచ్చిన వాళ్ళు మా ఇంటికి మార్చే తార్పుడు ముండా కొడుకండి. కాస్ట్లీ బిజినెస్. అవును బాబు. అంతేనా? ఇంకేమైనా చేస్తాడా? వాడి పెద్ద రౌడీ అండి. రౌడీయా? రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా స్ట్రాంగ్ గా కొట్టేవాడా? గట్టిగా కొట్టేవాడేనండి. ఇప్పుడు ఎంతమందిని కొట్టాడేంటి? మొన్నేనండి ఆ ఎదుర్లంక వంతెన బ్రిడ్జి మీద అరగంటలో 6 కొట్టాడంటే నమ్మండి. 6 అప్పుడే కొట్టాడా? అప్పుడప్పుడు కొట్టాడా? అప్పుడే కొట్టాడండి. నిలబడ్డ వాళ్ళని కొట్టాడా? నిద్రపోయే వాళ్ళని కొట్టాడా? డౌట్స్ ఓర్వీ డౌట్లు పోను గాను ఠీవిగా నిలబడ్డ వాళ్ళనే కొట్టాడండి. అయితే వాడు పదారాల వజ్రవుడియే అన్నమాట. లతప్ప వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? అల్లుడు గారు వాడికి 10 రూపాయలు ఇచ్చారంటే 10 మాసాల వరకు పిలిచి మీ జోలికి రమ్మన్నా వాడు రాడంటే రాడండి. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అవునండి. 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? ఓరు వీడి పిసినారుతనం కాలిపోను. ఒక్కన 50 తక్కువైనా తీసుకోడండి. కిమ్మత్తాన్ని రౌడీలండి. సర్లేండి, ఈ రౌడీ సంగతికి ఒక కిరాయి రౌడీ చూసుకుంటాడు. వీడు వాడు కాదండి. మరి వీడెవడండి? రిక్షావాడు. ఏమన్నాడు బాబు? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి అంటే ఏమిటండి? ఇంగ్లీష్ రాదు ముండా. 150 తీసుకోవడం తప్ప ఇంగ్లీష్ రాదు ముండకి. మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడిన తర్వాత ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారా అంటాడు ఇడియా. వాడు చెప్పినట్లుగా మీరు కాస్త బరువు ఎక్కువగా. నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో, నా బరువేదో నన్ను ఎక్కించుకోకముందు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దిగిపోమంటే జరిగే పనేనా లత్తమ్మ? అల్లుడు గారు మీరు ఎక్కిన తర్వాత మీ బరువు సంగతి వాడికి తెలిసింది గనక 1 రూపాయి డబ్బులు ఎక్కువ అడిగాడండి. అయినా ఎంత లావుకలే బ్రాన్ని దేవుడు అంటూ అంత దూరం నుంచి ఇంత దూరం ఇచ్చుకొచ్చాడు కదా, ఇస్తే ఏం పోతుంది మీకు? అబ్బా ఏమి త్యాగం! లక్ష్మి అంటే లక్ష్మి లేకపోతే చచ్చినాక సందాలు ఇస్తారు వీళ్ళు. నిజమేనా? ఆయన మేము సస్తే సందాలు. అవును, మీలాంటి గొప్పవారు చేస్తాను ఆ వెండి బంగారం కడిగి ఆ నీళ్లు తెచ్చి మీకు గొంతులో పోస్తే గానీ కాస్త ప్రాణం ఏ గొడ్ల సావుట్లోనో గుడుకు. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. ఇంత కళేబరాన్ని అంత దూరం నుంచి ఇంత దూరం దేవుడా అంటే ఇచ్చుకొచ్చాడా? అవునండి. ఆ ఇచ్చుకురాకపోతే సగం కళేబరా నా సెంటర్లో వదిలేసి వస్తాడేంటి? వాడి గిట్టుబడి కాకపోతే ఏం చేస్తాడు ఆయన? కష్టపడ్డాడు అంటాడు. అవునండి. వాడేనా కష్టపడింది, మేము కష్టపడలేదేంటి? మీరే కష్టపడ్డారండి. రిక్షాలో కూర్చొని వాడిని పోనీ 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 అన్నది. వాడు గుంటల్లో గోతులో రిక్షా దొక్కుతుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని వచ్చా. అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపున మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా. వాడికి మీకు ఏమైనా డీలింగ్స్ ఉన్నాయేంటి? అలా ఉంటే ఏం లేదండి, వాడు కష్టపడ్డాడు కాబట్టి వాడి తరపున మాట్లాడు. పైగా ఇంకో మాట కూడా అన్నాడండి. ఏమన్నాడు బాబు? మీకు నచ్చిన చోట అయితే ఎత్తర తగిలేసుకుంటారు, మీలాంటి డబ్బున్న వాళ్ళకున్న జబ్బే ఇది, మాలాంటి వాళ్ళకి చేతప్పుడే ఏడుపులు అంటాడేంటి? ఉన్నాడా వాడు? ఉన్నాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు తప్ప వాడు అటు వెళ్ళాడు కాబట్టి నిలబడి మాట్లాడుతున్నాడు. అబ్బో ఎంత ధైర్యవంతులు! బాగుంది బాగుంది. ఇంటి ప్లాన్ ఎవరు గీశారండి? ఇది వైజాగ్ ఇంజనీర్ గారు గీశారు బాబు. వైజాగ్ ఇంజనీర్ గారా? అవునండి. మహానుభావుడు. గుళ్ళు గోపురాలకే ప్లాన్ ఇస్తాడు అనుకున్నాం, గుడిసెడు గంపలకు కూడా ప్లాన్ ఇస్తాడు అనమాట. ఆయన ఇక్కడికి వచ్చి గీచాడా, మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా? ఏంటండి అది ప్లానెట్ అండి. ఆయన ఇక్కడికి వచ్చి మాకున్న స్థలానంతా కొలిసి అందులో ఎన్ని గదులు వస్తాయో నిర్ణయించి మరి వెళ్ళారండి. మీరు కబురు చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని మీకు హాజరు కావాల్సిందే. మేమంటే అందరికి అభిమానం అండి. బాగుంది బాగుంది. అరే వేణుగోపాల స్వామి ఫోటో పెట్టారు. అవునండి. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు. పడక గదులు ఫోటో నీళ్ళ తప్ప. మా పెద్దమ్మాయికి దైవ భక్తి అండి. అమ్మోయి దైవ భక్తి. శృంగార గృహంలో బంగారు బావులు. మరి పక్కన దేశనాయకులు కూడా ఉన్నాయేంటి? నేను పెద్దదాని కదండి, నాకు దేశభక్తి అండి. వందే మాతరం వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతల వందే మాతరం. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి.
అవునులే, దేశం బాగుంటేనే కదా మీ వ్యాపారం బాగుండేది. బాగుంది. ఈ గది ఎవరిది నెంబర్ మన గది? అది మా చిన్నమ్మాయి గీతదండి. ఏంటి డోరు మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? లేదండి, మంచి ముహూర్తం చూస్తున్నాను. మంచి ముహూర్తం చూసి మన కమిటీలో మంచి హస్తవాసి ఉన్నవారి చేత ఓపెన్ చేయించండి. కమిటీలో హస్తవాసి ఉన్న వాళ్ళ చేత? అయినా మీరు ముందు చెప్పాలి కదండి, నాకు అంత పెద్ద తలకాయ పోటీ తెచ్చిపెట్టారు. నాకు మీరు ఎప్పుడు అడ్వాన్స్ లోనే ఉంటారా? నాకు ఈ విషయం తెలియక ఆయనకి మాట ఇచ్చారండి. ఎవరు ఆయన? మా ఈశ్వరరావు నా వెనకాల పడి తిరుగుతున్నాడు. నేనే ఓపెనింగ్ చేస్తాను. ఓపెనింగ్ చేసే ఓపిక ఉందా ఆయనకి? అయ్యో మీరు అలా అనుకుంటున్నారా? అబ్బో చాలా గట్టాడండి, అందుకే చేత్తో పట్టు తిరుగుతున్నాడు. ఏంటది? కత్తిరి. కత్తిరేటండి. ఈ మధ్య ఎవరిది? అది మా పెద్ద అమ్మాయిదండి. ఇదే? అవును బాబు, మీ పెద్ద అమ్మాయిదా? అడుగు పెట్టానో లేదో నరాలు లాగేస్తున్నాయి. దేనికండి ఏం చేయించారండి? మా పిల్ల ముచ్చట పడుతుందని అతి కష్టం మీద నా ఒక్క రెక్క కష్టంతో ఆ ఒక్క గది చేయించానండి బాబు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు కానీ అన్నారంటే మొత్తం బిల్డింగ్ అంతా చేద్దాం. మన సొమ్ము కాదుగా, గది ఒకటేంటి ఈ గుర్తుంది వ్యామవరం మొత్తం చేయించవచ్చు. ప్రజాసేవ మంచిదే. ఏమిటి శబ్దం వినపడుతుంది? అమ్మాయికి హార్మోనియం మాస్టర్ సంగీతం సాధన మాస్టర్ను పెట్టారు. పాఠాలు ప్రారంభించాడు ఆయన. పెట్టి ఆయన తెచ్చుకున్నాడా మీదేనా? లేదండి, మా పెట్టి మీద వాయించమని. మీదే? అమాయకుడు బలైపోతున్నాడు, కింద తొక్కలేక పైన నొక్కలేక. హార్మోని పెట్టి పెట్టిన తర్వాత పైన మెట్లు నొక్కాలి, కింద బెలూన్లు నొక్కాలి. నా చివరి గది ఎవరిది బాబు? ఆ గజ్జోలికి వెళ్ళకండి. ఎవరిదా గది? అయ్యో నా మాట వినండి. ఎవరిదా గది? ఎవరిదా? అలా బూజు పట్టిపోయింది. అది నాదేనండి. మీదా? ఏంటలా బూజు పట్టిపోయింది? ఎప్పటికప్పుడు తులిపించుకుంటే పోయేది కదా. ఎందుకు పోదండి? దులిపే కుర్రాళ్ళు అవి చూస్తున్నాను బాబు. మాకు బాగా తెలిసిన మనిషి ఒక ఆయన ఉన్నాడు, దులిపించమంటారేంటి? ఎవరండి? లంకపల్లి రాంబాబు గారని. రాంబాబు గారు సద్దన్నందిని మొదలెడితే వద్దనే దాకా దులుపుతానే ఉంటారు. అల్లుడి గారు, రాంబాబు గారు స్వీట్లు చేయడం వచ్చాను, నన్ను దులపడం కూడా వచ్చాను. భలేవారా మీరు దులపమంటే దులిపేస్తాడు ఆయన. సంతకాడి నుంచి మీ చుట్టే తిరుగుతున్నాడు. పోలేండి. ఇంకేంటి బాబు? బజార్ బాబు అమ్మాయిని బిల్లు అంతా కంగారు. ఇంజిన్ రేజ్ అయిపోతుంది. ఠిక్ ఠక్ అంటూ ఇస్బెట్ ఆసులా పడ్డాడు ఆయన. ఇస్బెట్ ఆసు కాదులా తప్ప నీకు కావాలి రెడీకే. అయ్యో నాకేసింది. దూరంగా చెప్పండి, దూరంగా నాకు అసలే కంగారు ఎక్కువ. అల్లుడు గారు, మొన్న పెళ్లి మెజ్జవానికి చెట్లో మా అమ్మాయి మిమ్మల్ని చూసిందటండి. అవునండి. ఎలా చూసిందంటే సరిలేరు మీకెవ్వరు ప్రతిరాజు సుందరా, సరిలేరు సిరిలో నగాని మగ సిరిలో నగాని సిరిలో వయసును మించిన పనులు చేయవాక ఊపిరాడికి సత్తాముండా. ఆ రాంబాబు గారు గుర్తొచ్చారు, కాళ్ళు లేపేస్తున్నామా? నిజమే పాపం. మరి తప్ప ఎప్పుడైతే తోమన్నావా బాబోయ్ తాళమేరా అనుకున్నా. ఇంతకుముందు తలుపులు వేసేదానివి, ఇప్పుడు తాళాలు కూడా వేస్తున్నావు అన్నమాట. అల్లుడు గారు, ఎక్కడ వేస్తే తాళం అక్కడ వేస్తూ ఉండాలని అవసరాన్ని బట్టి. తప్ప భరతనాట్యం అంటే అన్ని ఊపి చూపించాలా? ఆ ఊపే కెపాసిటీ లేకపోయినా ఊపి చూపించాలా? లేకపోయినా ఊపి తెచ్చుకుని మరి చెయ్యాలండి. మరి మధ్యలో ఇది ఎందుకు కాలు ఎత్తటం? అది కూడా 64 కళ ఒక కళేనండి. అంటే కాలు ఎత్తటం కూడా ఒక కళేనమాట. అప్పుడు చూసిందా మీ అమ్మాయి? అలా మిమ్మల్ని చూసింది మొదలు నాటపక్ష మంచి పోయకుండా మంచం మీద పడుకున్నప్పుడు ఎగిరెగిరి పడుతుందంటే నమ్మండి. ఎగిరెగిరి పడుతుందా? అవునండి. అక్కడే పడుతుందా, పక్క జరుగుతుందా? ఎక్కడ వేసింది అక్కడే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. చాలా ఊరుకుందరు, పక్కన నేను ఉన్నాను కదా. అదిరిపాటుగా చూసింది కదా, జడుచుకొని ఉండదు. భూత మధ్య పిలిపించబోయారా? చూపించానండి. అవేం గాల్సేస్లు కదా అన్నారు. మరి డాక్టర్ చూపించారా? అమ్మాయిని ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. అమ్మాయిని గదిలో తీసుకెళ్ళి నన్ను బయట ఉండమని తలుపులన్నీ వేసేసారండి. తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు. ఏం కనపడేవారు? లోపల పరీక్ష చెయ్యాలి కదా. డాక్టర్ గారు ఏం చేస్తున్నారని కిటికీ కన్నకుండా చూసానండి. నీ అమ్మ గడుపు మాట, నీకున్న అలవాటు నువ్వెలామనుకుంటావు? మరి ఏం జరిగింది? అమ్మాయిని బల్ల మీద పడుకోబెట్టారండి. డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు. మరి ఏంటి బాబు? పరీక్ష. అదేదో పడవరది మెల్ల వేసుకున్నారు. అది స్టెతస్కోప్.
అదంత పడవ ఉంటే ఆయనంత పెద్ద డాక్టర్ అన్నమాట. దానికి చివరంత తెల్లడి బిళ్ళ ఉందండి. అదే సైన్స్ బిళ్ళ, జబ్బు కనిపెట్టేది, జనాభాభివృద్ధికి డెవలప్ చేసేది ఆ బిళ్ళ. ఆ బిళ్ళ పెట్టి డాక్టర్ గారు మా అమ్మాయిని అక్కడ ఎక్కడెక్కడో నొక్కి చూసారండి. రమ్మండి. ఇలా తప్ప డాక్టర్లకు లైసెన్స్ ఉంది, జబ్బు లేకపోయినా పెట్టి 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 చూస్తారు. ఏమన్నారు? లేచిపోమన్నారు. అయిపోయినా లేచిపోమంటారు. ఏంటండి అది? అదే పరీక్ష. డాక్టర్ గారు ఏమన్నారు తెలుసా? మీ అమ్మాయికి విష జ్వరం కాదు, ఎవరు డబ్బున్న అబ్బాయి వాళ్ళలో పడింది, వాళ్ళిద్దరిని కలిపి అనుకో మీ అమ్మాయికి. ఇలా తప్ప నువ్వు చెప్పేది యథార్థం ఎలక్షన్ ముందు అంట. అయినా 4 క్వశ్చన్ అబద్ధం అండి. అయినా మీకు అనుమానం ఎందుకండి? మీ అందము మీ ఐశ్వర్యానుభూతి మీ టీవీ పరికించిన ఏ ఇంటి మేము వరియంపాదు ఏ ఇంటి మిమ్ము వరియంపాదు. మీ అందం, మీ ఆస్తి, మీ అంతస్తు. ఈ అమ్మాయి మాత్రం మిమ్మల్ని మెచ్చుకోదండి. దూరం కూడా చెప్పండి. అమ్మాయిని విల్లు, అంతా కంగారు పెట్టండి. అల్లుడు గారు చిన్న మాట అండి. జేబులో సిగ్గుమాలింది ఏమన్నా? సిగ్గుమాలిందా? అవునండి. అంటే ఏంటి? సుట్టముక్కండి. తప్పని చుట్టలు కడతా. ఏ తప్పటండి? తప్పున్నారా? ఆ ఎర్రటి పెద్దలు నల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతినిపోదు. చాలా వరకు అందరూ నా పెదాలు ముద్దు పెట్టుకోవడానికి ఎవరున్నారు బాబు? భలేవారా మీరు? ఓల్డీస్ గోల్డ్ అని ఈ గుర్తుంది వ్యాపారంలో చాలా మంది ఉన్నారు. మీకు కావాలి బాబు? అందరూ వద్దు కానీ ఎప్పటి నుంచో నాకు ఆయన మీదే మనసు ఉండిపోయింది. ఎవరండి మహానుభావులు? ఈ మైక్ సెట్ హనుమంతరావు గారి మీద మనసు ఉండిపోయింది బాబు. నాకు చుట్టాభ్యాసం లేదు కానీ సిగరెట్ ఉంది, కాల్చుకో. నచ్చితే 4 దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చాయి, పనికి రాకుండా చేయి బాగా. సరదా సరదా సిగరెట్, ఇది ధరలు కాల్చుబల్ సిగరెట్. సరదా సరదా సిగరెట్, ఇది ధరలు కాల్చుబల్ సిగరెట్. వద్దురు బాబో సిగరెట్, వద్దురు బాబో సిగరెట్, నాకొద్దురు బాబో సిగరెట్. 5-10 పైసలు ఇస్తా, కొనుక్కో. తులం పడాల్సిందేనండి. తులం పడాల్సిందే. ముండకి తొందరగా లోపల పోతాం. ముండ తీయండి. ఏదో కాగాలి. అదేంటండి? ఏమీ లేదు, మధ్యలో గాడి ఉంటే చెమట తడికి 2 అతుక్కున్నాయో అనుకున్నా. అది ప్రభుత్వం వారు పెట్టిన గాడి అండి. అవును, తెల్లవారులు కష్టపడి రాదు. ఏం ప్రయోజనం లేదు. ఎంత భోంచేయి రూపాయి నాదే. అల్లుడు గారు డౌటా? ఇదే 70 రూపాయలు ఉంది. 70 రూపాయా? ఉత్తగా వచ్చింది కదా, 70 కనబడుతుంది. 70 రూపాయలు అంటే 70 రూపాయి. నా తప్ప నీకు ఇచ్చింది రూపాయి. ఇచ్చేయాలండి బోర్డు రూపాయి. బోర్డు రూపాయి కాదు, ఒరిజినల్ రూపాయి. అది నీకు ఇచ్చింది రూపాయి కదా. ఇచ్చేయాలండి రూపాయి. అందులో 10 NP అంటే ఎంత బాబు? 10 నయా పైసలు. చిత్రకిచ్చి జనకాలు కొనుక్కొని తినమను. ఎవరిని వచ్చి నన్ను అడిగితే అమెరికా ఆటల పోటీ చెప్పమను. అలా చెప్తాను కానీ మా చిత్రం వేరుచెని పప్పు తిందండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఆక్రోట్, చాలు ఊరుకోండి. పటాపట్ అంటే రౌడీ కదండి. తినే ఖరీదైన పప్పు బాబు. తినే పప్పు? అవునండి. ఎక్కడ దొరికిందండి మీకు అది? మొన్న మేము మద్రాసు వేయించమనికి వెళ్తే నేతిలో వేయించి పెట్టారండి. కమ్మగా ఉందండి. నమ్మండి. మద్రాసులో కూడా మీ బ్రాంచీలో ఓపెన్ చేశారన్నమాట. అక్కడ కూడా మన తెలుగు వారు చాలా మంది ఉన్నారు. అవునులే, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని మిమ్మల్ని పిలిపించారు. అవును నాయన, మీరు చేస్తున్నారు ప్రజాసేవ. ప్రతి ఒక్కరూ చేయాలండి. చెయ్యండి చెయ్యండి. పటాపటో లటాపటో కానీ ఇంకా మన ఊరు రాలా. ఇక్కడ దొరికే పప్పడుకో, నీకు ఏమైనా కావాలని చెప్పు. అలాగే బాబు. అల్లుడు గారు ముందుగా శుభప్రదంగా ఉండడం కోసం పసుపు రాయండి. ఏమాత్రం? ఎంత ఎందుకంటే ఒక 10 రూపాయలు. 10 రూపాయదా? ఇదేంటి ముండ, చాలా చీప్ ముండలాగా ఉంది. ముండ బయట మార్కెట్లో అరిచేది మందరందరి పేరు. కొంపలోకి వస్తారు 10 రూపాయలు పసుపు పడదా చెప్పు. తెలుస్తుంది మొండ కొడుకు చీపో కాస్ట్లీయో. కుంకుమ పంపించండి. అదంత ఇది మాత్రం ఎంత ఎందుకంటే 1 రూపాయి. మరీ నా టికెట్ ముండ, దీని కొంపకొచ్చినది పరుగు పోద్దాము. చెప్పు చెప్పు. ఇప్పుడు తెలుస్తుంది మొండా కొడుకు నేను నేల టికెట్, ఐ క్లాస్ టికెట్. బాబు జీడిపప్పు పంపించండి. అదంత ఎంత ఎందుకండి? అల్లుడు గారు అరబస్తా. నా ఇంటికి వస్తే ఇటు పరువైపోద్దటండి.
నేను లో క్లాస్ టికెట్ అని. ఎందుకు వచ్చిన వాడిని కంగారు పెట్టాడు, నెమ్మది పెద్ద బిల్డప్. ఇప్పుడు నోరు నిలబెట్టాడు. అల్లుడు గారు జీడిపప్పు అండి. బత్త జీడిపప్పు అరబస్తా అండి, అంటే బస్తాలో సగమే. అరబస్తా? అవును బాబు. ఎందులో వేసుకుంటారు? అయ్యో ఇందులో వేసుకుంటాం అండి. ఉదయం ఉప్మాలో వేసుకుంటాం, మధ్యాహ్నం కూరలో వేసుకుంటాం, సాయంకాలం కాలక్షేపాన్ని నేతిలో వేయించుకుని మా పిల్లలిద్దరు కమ్మగా తింటారండి. చాలా కమ్మగా ఉంటాయి. ఉంటుంది ఉంటుంది. అసలు ఉండాలి కానీ ఎందులోనైనా నంచుకోవచ్చు. ఆ టైం పంపించేస్తాం. వస్తే సద్దన్నంలో కూడా నంచుకోవచ్చు. గుండు పప్పు కావాలా, బద్దపప్పు కావాలా? అన్ని ఇలాగా మాట్లాడతారు. పంపేటప్పుడు మళ్ళీ బద్దపప్పు ఎందుకంటే చక్కగా గుండు పప్పు పంపించండి. అవును, గుండు అయితే గానీ మీకు నిండుగా ఆ టైం పంపించేస్తామని. తర్వాత బాదం పప్పు పంపించండి. అదే మాత్రం. ఇది మాత్రం అంతే ఎందుకండి, ఒక బస్తా. బస్తా అవునండి, బాదం పప్పు అండి. ఒక బత్త అడిగినట్టు అడిగేసింది. ఉత్తిన వచ్చేస్తా అమ్మాయి గుర్తుంది. అమ్మవారం ఉత్సవ కమిటీ వారు పాడికి ఎదురు మేపినట్టు మేపుతున్నారు ఈ ముండ. అవును, నేనంటే అభిమానం. ఎంత అడగల కూడా తెలియట్లేదు ఈ ముండకి. తర్వాత పిస్తా పంపించండి. అదంతా ఇది మాత్రం అంతే ఎందుకని, బస్తా నర. బస్తా నర పిస్తా. వచ్చేసింది. కష్టపడితే ఏదైనా వస్తుంది. రాకపోతే ఊరుకుంటారంటే గంట గదిలో కూర్చోబెట్టి వచ్చే వరకు వదలరు. అయిపోయాయి, ఇంకేమన్నా ఉన్నాయా? అల్లుడు గారు పంచదార కూడా పంపించండి. అదే మాత్రం. ఇది మాత్రం అంతే ఎందుకని, ఇప్పుడు డాక్టర్లు ప్రతి ఒక్కరు చెప్తున్నారు షుగర్ జబ్బు వస్తుంది, అందుకని ఎంత వరకు పంచదార తగ్గించుకోవడం అంత మంచిది. చెప్పు. అందుకని కాస్త అడుగుతున్నాను బాబు. ఎంతో కదండి మా ఇంట్లో ఖర్చుకి. అదే అల్లుడు గారు ఓ 10 బస్తాలు కడుపు మాడ 10 బత్తాలా? అవునండి. నీ ఒక్కదానికి షుగర్ వ్యాధి కాదే, నీ ఇంటి మొత్తానికి షుగర్ వ్యాధి వచ్చి పంపించేస్తామని. అయిపోయాయా? ఇప్పటికి పంపించండి. అయిపోయా, ఇంకేమన్నా మర్చిపోయా? జీడిపప్పు అడిగాను, బాదం పప్పు అడిగాను, పిస్తా అడిగాను, పంచదార అడిగాను, ఇంకేమున్నాయండి మీకు గుర్తు రావట్లేదు బాబు. తప్ప అన్ని పప్పులు అడిగారు. ఆరోగ్యమైన పప్పు మన దేశంలో విరివిగా దొరికే పప్పు అడగనే లేదు. అలా మర్చిపోతే అలా తప్ప. పెద్ద వయసు కదండి, మర్చిపోతున్న జ్ఞాపక శక్తి ఉండలేదు. అమ్మాయి కూడా మళ్ళీ దొరుకుతాడా మీకు? అన్ని మీరే గుర్తు చేసి మరి చెప్తారు. అన్ని గుర్తు చేసుకుని పంపుతాను. బత్త జీడిపప్పు అడిగాను బాబు. బస్తా బాదం పప్పు అది అడిగానండి. 10 బస్తాలు పంచదార అడిగానండి. బస్తాన్నర పిస్తా అడిగాను బాబు. 2 బస్తాలు గన్నేరు పప్పు అడిగాను. అమ్మో, గన్నేరు పప్పు తింటే చచ్చిపోవటండి. అమ్మ కడుపు మాడ సావటానికి గన్నేరు పప్పు తినక్కర్లా, బత్తాలు జీడిపప్పు తినేస్తారు. బాబు సొమ్మిది బొడ్డు దగ్గర ముట్టుకున్నట్టు అడుగు పెట్టానో లేదో బత్తాలు పిలువు అమ్మాయిని పిలువు. అల్లుడు గారు అమ్మాయిని పంపిస్తానని చిన్న మాట అండి. 9 మాసాలు మోసి కనీ పెంచి మా అమ్మాయిని మగాడ ముఖం తెలియకుండా 16 సంవత్సరాలు పెంచి ఈ రోజున మీ చేతుల్లో పెడుతున్నాను. మా అమ్మాయి మన్మథ ములక బాబు. అమ్మాయి మన్మథ ములకే, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయో మోటి బావి గిలక కిర్రు 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 అంటుంది. మోటి బారి గిలక కాదులా తప్ప పంచదార చిలక. మూతి కొరికిన తీగానే ఉంటుంది, ఎక్కడ కొరికిన తీగానే ఉంటుంది. అల్లుడు గారు మా అమ్మాయి గులాబీ పుష్పం. అల్లుడు గారు జిలేబీ కాదా? ఏమి లాభం నాయన, జిలేబీ పట్టుకోగల కారిపోయేంత గట్టిగా ఎవరు పట్టుకోమన్నారు? అమ్మాయిని పిలవే, నీ అమ్మ గడుపు మాడని. చాలా ఊరుకోవే. అసలు వచ్చిన వాళ్ళు ఎవరో తెలియకుండా ఇష్టం మాట్లాడతారు. ఏదో అందలేండి ఇది అన్నమాట. వచ్చిన వాళ్ళు ఎవరో చూడాలి కదండి. ఏంటంటుంది? అబ్బా ఏదో అందలేండి. ఏదో చిన్నపిల్ల దానికి తెలియక ఏదో అందలే. ఏమంది అల్లుడు గారు? దాని చిన్నపిల్ల కదా తెలియదండి. ఏంటో అందాయి. అబ్బా ఏదో అందలేండి. దాని మాట ఎందుకు, నేనంటే కదా మీకు ఇబ్బంది. ఏమి లేదు, ఆయన ఇంటి అలా ఉన్నారు అంటుందండి. ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నారు. నల్లగా ఉన్నారంటుందా? చిన్నపిల్ల నువ్వు అన్నావా అమ్మాయి అందా? నేనంటానండి చిన్నపిల్ల దానికి తెలియక. మరి బత్తాలు పప్పులు పంపుతానని చెప్పావా? అయ్యో బంగారు కణికలు కూడా పంపిస్తారు అల్లుడు గారు అని చెప్పి. నీ అమ్మ కడుపు మాడు ఏమి జరగకుండా మొత్తం దోషిదట్టుంది మొన్న. నా ప్రయత్నం నేను చేస్తాను. అయినా నల్లగా ఉన్నాడు అంటుందా? కాస్తండి తప్ప అందరూ ఎరటోడు కోసం ఎగబడితే మాలాటి నల్లటోడు సంగతి ఏం కావాల తప్ప. అయినా ఈ నలుపు చరిత్ర ఉందో చెప్తా విను. వింటున్నానండి. ఘంటసాల గారి గుంట్లో పోకున్నప్పుడు నేనే వాడేవాడు. అందుకునే బెంగ పెట్టుకుని పోయాడు. నువ్వు ఉండిపోతా. విష్ణుమూర్తి నలుపు, విష్ణుమూర్తి నలుపు, తాడి చెట్టు నలుపు, తారు నలుపు, యముడు నలుపు, వాని దొన్న నలుపు, ఈసిరాయి నలుపు, తక్కెడు పొల్ల నలుపు, కొండ నలుపు,
అయోధ్య రాముడు నలుపు ఆంజనేయుడు నలుపు ఏడు కొండల వెంకన్న నలుపు ఎనుబోతు నలుపు ఇన్ని నలుపులలో నేనెంత నలుపు. బాబు ఈశ్వరరావు ఎక్కడున్నా కొద్ది వెంటనే 108 ఫోన్ చేసి పెట్టు, నీకు పుణ్యం ఉంటుంది. మీకేం జబ్బు చేసిందా? మీకేదో ఏదో అయిపోతుంది. మా ఇంట్లో కానీ ఏ ప్రాణం పోయినా పెద్ద ప్రమాదం అండి. ఏమిటో ఇంత పొడుగు తీసారని ఆలోచిస్తున్నారా? ఎంత అవస్థ పడితే అంత పొడుగు తీసానో తెలుసా? లతపై దేవి రాగం తెలుసా? అయ్యో ఇది రాగమా? అవునులే, రోగాల గురించి చెప్తారు కానీ రాగాల గురించి మీకేం తెలుసు? నిజమే. ఇదే అనుకూల రాగం. ఆయాసం వస్తే అలా మరి పక్క తప్పించుకోవచ్చు. నలుపు నాణ్యం ఎరుపు ఏమని మీ అమ్మాయికి తెలుపు. చూసుకోవాలి. అలాగేనండి. తొందరగా అమ్మా రావే, అల్లుడి గారు కంగారు పడుతున్నారు. నేను ఉంటాను కదా, నువ్వు ఏం పై నేను అన్ని దగ్గర చూసుకుంటాను. మీకు నమస్కారం. గుడివాడి నుంచి వచ్చాను అలాగోలా నాకు చెప్పులు అత్త. అదే నేను ముందే చెప్పాను మీకు, దాని చిన్నపిల్లండి. ఎప్పుడో 9 గంటలకు పోయింది, ఇప్పుడు వచ్చాను అత్త. అవునండి బాబు, మీరు ఎంతో శ్రమ పడి వచ్చారు. మీ శ్రమ తగ్గే ఫలితం నేను కూడా చేస్తాను. మీరు కంగారు దానికి ఎలాంటి విషయాలు తెలియదు. మరి ఏదైనా ఇచ్చారనుకోండి, దాని మనసు మారుతుంది. దీనికి అదే అసలు నీ జబ్బు ఇది అన్నమాట. డబ్బు లేకుండా ఉత్తరం వచ్చేస్తుంది. బాబు ఇగో ఈసారి దాని మనసు మారుస్తాను. ఒకవేళ అప్పటికే కూడా అది మాట వినలేదు అనుకోండి, మీరు ఏ ఇబ్బంది పడరు, మీకు ఏ ఇబ్బంది రాను. నేను దగ్గరుండి అన్ని చూసుకుంటాను. మరి ఇదేంటి? అమ్మాయిని పంపు. అమ్మాయిని పంపిస్తానండి. అలా జరిగింది. మీకేం కంగారు? తొందరగా మూడు పాడైపోతుంది. నేను ఉన్నాను అవసరం అయితే. ఏదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదల్పరేమండి. నాకెందుకు భయంగా ఉందండి. ఎందుకండి? మీ ఆడవాడి దగ్గర పెళ్లి బాంబులు ఉంటాయండి కదా. చాలే ఊరుకోండి, పేపర్లో చూసాం. నా దగ్గర కూడా ఉన్నాయండి ప్రేమ బాంబులు. ఎలా పేల్తాయో చూడండి. నిన్నే కోరితిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా నిన్నే కోరితిరా నీదరి చేరితిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయ చూడరా
అయినా